చిట్టి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మమ్మల్ని ఫాలోగా. దారిలో ఎక్కడైనా పీసీ గంట పడేద్దాం. ఇట్లనే మాస్టర్. ఎవడి వాటా వాడు పంచుకొని సపరేట్ అయిపోదాం, లేకపోతే బుక్ అయిపోదాం. అర్థమైంది కదరా? ముందా ఏడు పాపు. ఆ కొండ మలుపు కనబడుతుంది కదా, బండి తీసుకుపోయి గడాపు ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం. ఎవ్వడికి డౌట్ రాదు, యాక్సిడెంట్ అనుకుంటారు. బండి తీరా. ఇంకొక చిట్టి ఏం చేస్తాం? రారా. గిట్ల జరిగిందేందన్నా? వదిలేరా చిట్టి. సిట్టిగా పండురా. ఊరుకోరా. అయిపోయిందిరా. మీరేనే ఉండు రీ, నేను బండి రివర్స్ చేసుకుని వస్తాను. అరే బతకడు రా, అక్కడ పడ్డాగా రా కారుకు. అంటే మమ్మీ చంపేసినామన్నా, అడుగుకి సావడన్నా. నా వల్ల కాదు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పోనీ చిట్టిగా చిట్టి చిట్టిగా ఏం చేస్తున్నావు మధ్యలో? పుణ్యం చేయటం పెద్ద బూతురా. ఎంత ధైర్యంగా నీకు? ఆ పండగాడు గురించి, ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. నువ్వు చదువుదాడు సార్. అరగంట ముందే జంప్ అయిపోయాడు. ఈ రూమ్ పని అయిపోయినదే.
అమ్మో నీ గర్ల్ ఫ్రెండ్ ఆ. ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. డోంగరే ఆర్నిగల్ దీనమ్మ జీవితం. వంశీ నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇది ఎలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడు నీకు లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. అయ్యా, తాళాలు మర్చిపోయాను. దొరికిందా? ఏం దాచావు నీ గుండెల్లో? సరిగ్గా చూడు, నువ్వే సత్య. అయముహూర్త సుముహూర్తాస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే అవ్వండి అవ్వండి అవ్వండి. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. సత్య నాన్న, సత్య బావగారు, కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కిపాలు సైకండి. రై ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పు. చెప్పరా సచ్చినాడా? జేబులో పేపర్ తీస్తావా? చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదా? డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్ట? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. నువ్వగమ్మా సీన్ మధ్యలో వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగా అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా, పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే? ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను
వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో సంబడం పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? ఏళ్ళే. ఉండ్రాలు నా డైలాగులు నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. అన్ని గింజి కొనాలేదు ప్రతి రేపు పొద్దున్న పొట్టోడు పుడితే ఆడు తోటికి వెళ్తే గుడ్లు కడిగే పని. అమ్మా, ఆదివారం చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఏప్యా, ఆ లెక్కన మీరే మా అమ్మాయికి నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. ఆ? ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపేసేవమ్మా. సత్య. సర్లే. నానా, నాకు ఈ కట్నం వద్దు నాన్న. ఏయ్, నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా తేరి నాక. ఏయ్ నాటకాలు నా కొడక, నా చెల్లెలు ఎవరితోట తిరుగుతుంటే బ్రోకర్ బ్రోకర్ అమ్మా ఆ వంశీ ఎక్కడైనా దాచిపెట్టవా అమ్మా ఇల్లు? నా చేతిలో ఈరోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట, నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈరోజు. బాబు 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 మాకేం తెలదు బాబు. వాడు ఈరోజు నా చేతిలో చచ్చవే. బాబు మాకేం తెలదు బాబు. ఏయ్, నాటకాలుడా, ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దాని వెనక పడతారా? నరుకుతా బేవాస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని ఏయ్! చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఏయ్! దమ్. ఎందుకు వచ్చావు? వెళ్దాం సత్య, నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. నా చేయి వదులు. రా నేను రాను. రా. వీడిక్కడేంటి? అడ్వై. అక్షి, వదలండి. అర్థం చేసుకో. రా. అక్షి, ఎక్కడ ఉన్నావు? ఇంకెందుకమ్మా నాటకాలు? అన్నయ్య, అక్షి, రమ్మన్నానా? పదా. అక్షి. బావగారండి